పులివెందుల తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపు కార్యకర్తలందరి కృషి, జిల్లా నాయకుల కృషి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, లోకేష్ బాబు గారి కృషి, అందరూ ఇన్ఛార్జ్ మంచి సబితా గారు, ఆదినారెడ్డి గారు, జిల్లా నాయకులు, వాసన్న అధ్యక్షుడు అందరి కృషితో ఈరోజు గెలవడం జరిగింది. 15 రోజులు కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇది ప్రజా విజయం. 40 సంవత్సరాల నుంచి ఏదైతే బ్రిటిష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడినట్టు ఆ రోజు ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమమే ఈరోజు ఈ విజయం. ముఖ్యంగా ఏదో అంతా జరిగిపోయినట్టు, ఇక్కడంతా అక్రమాలు అన్యాయాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు గత 40 సంవత్సరాల కాలం నుంచి ఇప్పుడు దీని పరిధి 9 నెలలు ఈ పదవి కాల పరిమితి. ఈరోజు 9 నెలల కాల పరిమితి ఉండే ఒక జెడ్పీటీ కోసమే ఇంతగా ఆర్తనాదాలు, అరుపులు, స్టేట్మెంట్లు ఏదో జరిగినట్టు అందరినీ ప్రజలు మభ్యపెట్టాలని రాష్ట్రం అంతా చూస్తున్నారు. 5 సంవత్సరాల పదవీ కాలాన్ని లాస్ట్ ఎలక్షన్లలో మీరు రాష్ట్రం అంతా నామినేషన్లు బేనికోకుండా ఏ ఒక్కరు కూడా ఎలక్షన్ అందరి లీడర్లకు ఒకవేళ నాయకత్వం వహించే చిన్న పెద్ద లీడర్లందరికీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ అందరినీ మీరు ఏ ఒక్కరిని పోటీ చేయనికోకుండా చేసి ఈరోజు ఈ చిన్న ఎన్నిక కోసం మీరు ఏదో జరిగిపోతున్నట్టు రాష్ట్రం అంతా చూపించి దాని ఏందో బూచిగా చూపించాలనే మీ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టినారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు గత 5 సంవత్సరాలు మీరు ఎవరన్నా మీరు ప్రెస్ కానీ ఎవరైనా సరే ఈరోజు పల్లెల్లో పోయి ఏదో మీరు ఓటేసారా ఫేకోలం పెట్టుకొని, ఇప్పుడు ఒకతను మలయాళతను, ఒకతను భూష్పల్లతను బైక్లో డ్రమ్ము పెట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తాం. ఈరోజు డ్రమ్ము పెట్టుకొని మీరు ఓటేసారంటే మాది మోటూతులపల్లి అని ఇవన్నీ మభ్యపెట్టే మాటలు సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే 5 సంవత్సరాల కాలంలో మీరు తిరగండి. ఎవరన్నా లోకల్ బాడీ ఎలక్షన్లకు ప్రజలు ఓటేసారా 40 ఏళ్ళ నుంచి అడగండి.